శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము మొదటి సర్గము. శ్రీరాముడు హనుమంతుని ప్రశంసించుట, పిదప మారుతికి తన ఆలింగన భాగ్యమును వసంగుట, సముద్రమును దాటుట ఎట్లు అను దీర్ఘాలోచనలో పడుట. శ్రుత్వా హనుమతో వాక్యం యథావదభిభాషితం రామః ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్. హనుమంతుడు యథాతథముగా పలికిన మాటలను విని శ్రీరాముడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను. కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన న సఖ్యం ధరణీతలే. హనుమంతుడొనర్చిన ఘనకార్యములు అనగా సీతాన్వేషణలో భాగముగా సముద్రమును లంఘించుట, దుర్భేద్యమైన లంకలో ప్రవేశించుట, దానిని ధ్వంసమునర్చుట, కార్య సాఫల్యముతో క్షేమముగా తిరిగి వచ్చుట. ఇవి లోకములోనే అత్యద్భుతమైనవి, ఊహకును అందనివి, అనితర సాధ్యమైనవి. నహితం పరిపశ్యామి యస్తరేత మహార్ణవం అన్యత్ర గరుడాద్వాయో అన్యత్ర చ హనుమతః. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు ఈ ముగ్గురు తప్ప ఇతరులెవ్వరునూ ఈ మహాసముద్రమును లంఘింపజాలరు. దేవదానవ యక్షానాం గంధర్వో రగరక్షసాం అప్రదృశ్యాం పురీం లంకాం రావణేన సురక్షితాం. లంకానగరము రావణుని కట్టడిలో సురక్షితముగానున్నది. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలగు వారు ఎవ్వరునూ దీనిని తేరిపారజోడజాలరు. ప్రవిష్టః సత్వమాశ్రిత్య శ్వసన్ కో నామ నిష్క్రమేత్ కో విసేత్ దురాదర్శాం రాక్షసైశ్చ సురక్షితాం. తిరుగులేని రాక్షస యోధుల రక్షణ కారణముగా దుర్భేద్యమైన ఈ లంకలో స్వశక్తితో ప్రవేశింపగల మొనగాడెవ్వడు, ఒకవేళ ప్రవేశించినను ప్రాణములతో బయటపడగల వీరుడెవ్వడు. యో వీర్య బలసంపన్నో నా సమస్యాత్ హనుమతః భృత్యకార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్. హనుమంతునితో సమానమైన తేజోబల సంపన్నుడునో ఎవ్వడునూ లేడు. అతడు సముద్రమును లంఘించుట మొదలగు కార్యముల ద్వారా తన నిరుపమాన పరాక్రమమును ప్రకటించెను. మహావీరుడైన సుగ్రీవునకు నిజమైన సేవకునిగా ఆ ప్రభు కార్యమును సఫలమనర్చెను.
ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాశ్చ న కదాచన పుత్రకాః. గురువులను వారి సమక్షమున ప్రస్తుతింపవలెను, మిత్రులను బంధువులను వారి పరోక్షమున ప్రశంసింపవలెను. అప్పగించిన కార్యమును పూర్తి చేసిన పిమ్మటనే దాసులను భృత్యులను మెచ్చుకొనవలెను. పుత్రులను ఎన్నడూనూ పొగడరాదు. అప్పగించిన కార్యమును నెరవేర్చిన పిమ్మటనే శ్రీరాముడు తన భృత్యుడైన హనుమంతుని మెచ్చుకొనుచున్నాడు. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మని దుష్కరే కుర్యాత్ తదనురాగేణ తమాహు పురుషోత్తమం. ప్రభువు తనకు ఎంతటి దుష్కరమైన కార్యమును అప్పగించిననో దానిని తన బలపరాక్రమములచే సాధించుటయేగాక దానికి భంగము కలుగకుండా రూపములైన ఇతర కార్యములను సైతము నెరవేర్చువాడు భృత్యులలో అత్యుత్తముడు. నియుక్తో యః పరం కార్యం న కుర్యాన్ నృపతే ప్రియం భృత్యో యుక్తః సమర్థశ్చ తమాహుర్మధ్యమం నరం. ఇతర కార్యములను చేయగల యోగ్యతయు సామర్థ్యము ఉన్నప్పటికీ కేవలము ప్రభువు తనకు నియోగించిన కార్యమును మాత్రమే చేయు సేవకుడు మధ్యమ శ్రేణికి చెందినవాడు. నియుక్తో నృపతే కార్యం న కుర్యాద్యః సమాహితః భృత్యోయుక్తః సమర్థశ్చ తమాహు పురుషాధమం. తనకు యోగ్యతయు సమర్థతయు ఉన్నప్పటికీ యజమాని తనకు అప్పగించిన కార్యమును సావధానముగా పూర్తి చేయనివాడు సేవకులలో అధముడు. తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనుమత న చాత్మా లఘుతాం నీతః సుగ్రీవశ్చాపి తోషితః. ప్రభువు యొక్క ఆదేశానుసారము హనుమంతుడు సీతాన్వేషణ కార్యమును శ్రద్ధాశక్తులతో పూర్తిగా నెరవేర్చెను. అంతేగాక తన గౌరవమునకు భంగము రాకుండా రాక్షస సంహారము మొదలగు ఇతర కార్యములను కూడా సాధించి వానరరాజైన సుగ్రీవుని సంతుష్టిని గావించెను. అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్య దర్శనేనాద్య ధర్మతః పరిరక్షితాః. అంతేగాక వైదేహీ జాడ తెలియటచే నేడు నేనును లక్ష్మణుడును రఘువంశము అంతేకాదు మనమందరము ధర్మ మార్గమున రక్షింపబడితిమి. అనగా ఈ కార్యసాధన ద్వారా హనుమంతుడు మా ప్రాణములను కాపాడెను. ఇదం తు మమ దీనస్య మనోభూయః ప్రకర్షతి యదిహాస్య ప్రియాఖ్యాతు న కుర్మి సదృశం ప్రియం. సీతాదేవి కుశల వార్తలను తెలిపి మహోపకారమనర్చిన ఈ మారుతికి తగిన ప్రత్యుపకారమును చేయలేక దీనుడనై ఉంటిని. అందువలన నా మనస్సు మిక్కిలి పరితపించుచున్నది. ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. ఈ సందర్భమున మహాత్ముడైన ఈ హనుమంతునకు గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇయ్యగలను. ఇదియే అతనికి పరమ సుఖానుభవములను కలిగింపగలదు. ప్రస్తుతము నేను ఇయ్యగలిగిన నా సర్వస్వం ఇదియే. ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్త్వం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. ఇట్లు పలికి శ్రీరాముడు పులకితగాత్రుడై తాను అప్పగించిన కార్యమును సఫలమనర్చి పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుని తన హృదయమునకు హత్తుకొనెను. ధ్యాత్వా పునరువాచేదం వచనం రఘునందనః హరీనామీశ్వరస్యైవ సుగ్రీవస్యోపశృణ్వతః. వేల కొలదిగా గల వానర సైన్యములతో నేను ఈ మహాసాగరమును దాటుట ఎట్లు అని కొంత తడువు ఆలోచించి వానరరాజైన సుగ్రీవుడు వినుచుండగా శ్రీరాముడు మారుతితో మరలా ఇట్లు వచించెను. సర్వదా సుకృతం తావత్ సీతాయాః పరిమార్గణం సాగరం తు సమాసాద్య పునర్నష్టం మనోమమ కథం నామ సముద్రస్య దుష్పారస్య మహాంభసః హరయో దక్షిణాం పారం గమిష్యంతి సమాహితాః. యద్యస్యేష తు వృత్తాంతో వైదేహ్యా గదితో మమ సముద్రపారగమనే హరీనాం కిమివోత్తరం. మిత్రమా, మీ సహాయము వలన సీతాన్వేషణ కార్యము సఫలమైనది. కానీ అపారమైన సముద్రమును దాటుట ఎట్లు అని నా మనస్సు కలవరపడుచున్నది. అనంతమైన జలములతో నిండిన మహాసాగరమును దాటుట మిక్కిలి కష్టమైన పని. ఇచ్చటనున్న వానరులతో సహా మనమందరము జలనిధి యొక్క దక్షిణ తీరమునకు చేరుట ఎట్లు? ఈ సముద్ర లంఘన విషయమున నా ఈ సందేహమునే సీతాదేవియు నీ కడ ప్రకటించి ఉండెను. అది సరే, ఈ సందర్భమున నీ ఆలోచన ఏమి? ఇత్యుక్త్వా శోక సంభ్రాంతో రామః శత్రు నిబర్హణః హనుమంతం మహాబాహు తతోధ్యానం ఉపాగమత్. శత్రుసూదనుడైన శ్రీరాముడు హనుమంతునితో ఇట్లు నుడివి
చింతాక్రాంతుడయ్యెను. పిదప ఆ ప్రభువు దీర్ఘాలోచనలో పడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది మొదటి సర్గము.